మరో యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత న్యాయ యాత్ర పేరుతో యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 30 వరకు రాహుల్ యాత్ర చేయనున్నారు. 6200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేయనున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర జరగనుంది. బస్సు యాత్ర, పాదయాత్ర రూపంలో ఈ యాత్ర సాగనుంది. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం భారత న్యాయ యాత్ర చేపడుతోంది కాంగ్రెస్ పార్టీ. జనవరి 14న భారత న్యాయ యాత్రను ప్రారంభిస్తారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర చేపట్టాలని సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించిందని ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు యాత్ర చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. జనవరి 14 నుంచి మార్చి 30 వరకు తూర్పు నుంచి పడమర దాకా రాహుల్ యాత్ర చేపడతారని తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. All India Congress Committee has decided to hold a Bharat Nyaya Yatra from January 14 to March 20th from Manipur to Mumbai. We had done a Rahul Gandhi led a yatra from Kanyakumari to Kashmir, traveling 4,500 kilometers. He is doing a yatra with the great experience from the first Bharat Jodo Yatra. Certainly this Yatra is going to interact with the youth of this country, women of this country, or marginalized people and different areas of the people. మరో యాత్రకు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. భారత న్యాయ యాత్ర పేరుతో మరో యాత్రను రాహుల్ గాంధీ మొదలు పెట్టబోతున్నారు. ఈ యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా ఇప్పుడు భారత్ న్యాయ యాత్రని చేపట్టబోతున్నారు రాహుల్ గాంధీ. సిడబ్ల్యూసీలో ఇటీవల డిసెంబర్ 21వ తేదీన జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా ఇటు తూర్పు నుంచి పశ్చిమానికి మరో యాత్ర చేపట్టాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అందుకు అనుగుణంగా రాహుల్ గాంధీ కూడా దానికి ఓకే చెప్తూ తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ భారత్ న్యాయ యాత్ర, గతంలో భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా 4500 కిలోమీటర్లు 12 రాష్ట్రాలని కలుపుతూ పాదయాత్ర చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రజల సమస్యల్ని, అనేక వర్గాల ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకుంటూ భారత్ జోడో యాత్ర చేశారు. దీని ఇంపాక్ట్ ఇటు కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాల్లోనూ అలాగే తెలంగాణ ఫలితాల్లోనూ కనిపించడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటు జనవరి 14 నుంచి మార్చి 20వ తారీఖు వరకు కూడా భారత్ న్యాయయాత్రని ఇటు తూర్పు నుంచి పశ్చిమానికి మణిపూర్ రాష్ట్రం నుంచి ఇటు ముంబై మహారాష్ట్ర వరకు కూడా చేయబోతున్నారు. మణిపూర్, అలాగే నాగాలాండ్, మేఘాలయ, అలాగే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలను కలుపుతూ మధ్య భారతాన్ని ఈశాన్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా ఇటు పశ్చిమ భారతం వరకు కలుపుతూ ఇటు బస్సు యాత్ర అలాగే పాదయాత్ర రెండు హైబ్రిడ్ మోడ్ లో ఈ యాత్ర అనేది జరగబోతోంది. ఒక రోజులో కొద్ది దూరం కాలినడక నడవడం, కొద్ది దూరం బస్సులో వెళ్లడం, టెరైన్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి సో రెండు విధాలుగా కూడా ఈ యాత్రను 6200 కిలోమీటర్ల మేర చేపట్టబోతున్నట్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించడం జరిగింది. రేపు పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్ లో కూడా హమ్ హై తయార్, అంటే మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్న ఒక నినాదంతో భారీ ర్యాలీ కూడా రేపు నాగ్పూర్ లో జరగబోతోంది. సో పూర్తిగా ఎన్నికల సన్నద్దతకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది. త్వరితగతిన మేనిఫెస్టో కమిటీలను వేయడం సహా పొత్తులు, సీట్ల అంశాలను త్వరగా ఖరారు చేయడంతో పాటుగా ప్రజల్లోకి, ముఖ్యంగా ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి మహిళల కోసం, యువత కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఇది భారత్ న్యాయ యాత్ర సామాజిక న్యాయం, అలాగే ఆర్థిక న్యాయం, అలాగే
రాజకీయ న్యాయానికి సంబంధించిన అంశాలపైన ఈ యాత్ర ఉంటుంది. ఎటువంటి రాజకీయ యాత్ర కాదు, భావసారూప్యంగా వాళ్ళంతా కూడా ఈ యాత్రలో పాల్గొంటారు అని చెప్పి కేసీ వేణుగోపాల్ వెల్లడించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ ఎవరెవరు యాత్రలో పాల్గొనబోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్లబోతుంది అన్న విషయాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి సైతం కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సో మరో సుదీర్ఘ యాత్రకైతే కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్ నుంచి ఎంపిక చేసుకోవడానికి ప్రధానంగా మణిపూర్ అర్లర్ల అంశం ఏ విధంగా పార్లమెంట్ ని అలాగే దేశ రాజకీయాలను కుదిపేసిందో మనం చూసాం. అక్కడ ముఖ్యంగా కర్ఫ్యూ విధించడం కానీ సో ఆ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. గోపి, మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో ఈ భారత్ న్యాయ యాత్రను ప్లాన్ చేస్తుంది? ఎన్ని రోజులు ఈ యాత్ర ఉండే అవకాశం ఉంది? 14 రాష్ట్రాల్లో అలాగే 85 జిల్లాలను కవర్ చేస్తూ ఈ యాత్ర జరగబోతోంది. ఇటు సుమారు 2 నెలల వరకు కూడా జనవరి 14 నుంచి మార్చి 20 వరకు కూడా 66 రోజుల వరకు కూడా ఈ యాత్ర అనేది జరగబోతోంది. 2 మోడ్లలో ఇటు కాలినడకన ప్రతిరోజు కొంత దూరం పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే కొంత దూరం బస్సు మార్గాల్లో కూడా ప్రయాణిస్తూ ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి మణిపూర్, నాగాలాండ్, అలాగే ఇటు మేఘాలయ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలను కలుపుతూ మధ్య భారతం మీదుగా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తో పాటుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వరకు కూడా ఇటు తూర్పు నుంచి పడమరకి యాత్ర జరగబోతోంది. గతంలో దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర పేరుతో యాత్ర చేయడం జరిగింది. సో ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర, భారత్ జోడో యాత్రని భారత న్యాయ యాత్రగా పేరు మార్చడం జరిగింది. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కోసం ఈ యాత్ర ప్రజలకి, మహిళలకి, యువతకి అలాగే బడుగు బలహీన వర్గాలకి న్యాయం కోసం ఈ యాత్ర అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. సో ఈసారి ఎన్నికలకు ముందు, లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోయే యాత్ర కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాలపై ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించిన విషయాల్ని రాహుల్ గాంధీ తెలుసుకుంటూ గతంలో భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలాగే భారత్ న్యాయ యాత్రలో భాగంగా మణిపూర్ నుంచి మొదలు 14 రాష్ట్రాలు మొదలుకొని 85 జిల్లాలను కవర్ చేస్తూ 6200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర అనేది సాగబోతోంది. 2 మోడ్లలో, హైబ్రిడ్ మోడ్ లో కాలినడకన అలాగే బస్సు మార్గంలో కూడా ఈ యాత్ర అనేది జరగబోతోంది. అనేక మంది భావసారూప్యం గల పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఇండియా అలయన్స్ లో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు కూడా ఈ యాత్రలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఇండియా అలయన్స్ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే మాక్సిమం ఇండియా అలయన్స్ పార్టీలు కవర్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకి ఈ జోడో యాత్రను కూడా, ఈ న్యాయ యాత్రను కూడా ఒక ప్రచార కార్యక్రమంగా వాడుకునే అవకాశం ఉంది. ఇది ఎటువంటి రాజకీయ యాత్ర కాదు అన్నప్పటికీ కూడా దీని వెనుక ఉద్దేశం మాత్రం రాజకీయంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి ఎటువంటి ఏ అంశాలు కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో ఉంచడం. సో భవిష్యత్ ప్రణాళికను రూపొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ న్యాయయాత్రకి శ్రీకారం చుట్టింది అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సో సుదీర్ఘంగానే ఈ ముఖ్యంగా ఎన్నికల సమయం కాబట్టి సో ఢిల్లీలో జరిగే కార్యక్రమాలు కానీ, ఎన్నికల కార్యాచరణ, సన్నద్దత వీటన్నిటికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ మిగతా సీనియర్లు సోనియా గాంధీ, ఖర్గే వీరంతా కూడా ఢిల్లీలో ఉండే వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. అలాగే ఈ యాత్రని జనవరి 14న మల్లికార్జున ఖర్గే కూడా ప్రారంభించబోతున్నట్లుగా కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ ప్రకటించడం జరిగింది. గోపి, భారత న్యాయ యాత్ర వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏ స్ట్రాటజీతో ఈ న్యాయ యాత్రను మొదలు పెడుతుంది? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలిపే లక్ష్యంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది. సో ఇది అందులో ఒక భాగం అని మనం భావించాల్సి ఉంటుంది. భారత్ జోడో యాత్ర కూడా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలపరచడం, ప్రజల్లోకి మళ్లీ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడంతో పాటుగా ఆయా వర్గాలకు, రంగాలకు సంబంధించిన ప్రజల సమస్యలను తెలుసుకోవడం, రైతులు కానీ, యువత, అనేక మంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మమేకమై తమ సమస్యల్ని వివరించడం జరిగింది. మత్స్యకారులు, అలాగే చేనేత కార్మికులు, రిక్షా వాళ్ళు, అలాగే ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యల్ని రాహుల్ గాంధీకి నేరుగా వివరించిన పరిస్థితి, రాహుల్ గాంధీతో కలిసి కదం కలిపిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా మణిపూర్ నుంచి ఇటు మహారాష్ట్ర వరకు జరిగే ఈ 2వ విడత భారత్ న్యాయ యాత్రలో కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏంటి, సో వీటిని కూడా ఒక ఎజెండాగా మార్చుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ లో విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, బీజేపీని గద్దెదించడానికి లక్ష్యంగా ఇండియా అలయన్స్ గా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో 28 పార్టీలు అలయన్స్ గా ఏర్పడిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ యాత్ర కూడా ఈ నెక్స్ట్
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడానికి ఒక ఉపయోగపడే అస్త్రంగా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో కూడా భారత్ జోడో యాత్ర ఇటు కర్ణాటక ఫలితాల్లో ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈ ఇంపాక్ట్ ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా భారత్ జోడో ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మళ్ళీ రాహుల్ గాంధీ యాత్ర చేయాలని చెప్పి సిడబ్ల్యూసీ సభ్యులంతా కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా రాహుల్ గాంధీ కూడా దానికి అంగీకారం తెలుపుతూ ఈ రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నారు. ఇంకా క్లియర్ వివరాలు అనేవి తెలియరావాల్సి ఉంది. ఇంకా ఎవరెవరు యాత్రలో పాల్గొనబోతున్నారు, ఎట్లా సాగబోతుంది అనేది ఈ రూట్ మ్యాప్ తో పాటుగా భవిష్యత్ ప్రణాళికని కూడా మేము త్వరలో వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. కానీ లోక్సభ ఎన్నికల టార్గెట్ గానే ఈ భారత్ న్యాయ యాత్రకైతే కాంగ్రెస్ శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.